హలో అండి, సింపుల్ ఈజీ ప్రాసెస్లో మసాలా వంకాయ కర్రీ అయితే అలా చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ ఇట్లా 4 కట్ చేసుకున్న వంకాయలు ఆయిల్లో ఫ్రై చేసుకున్నా. ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయినాక మసాలా వేయాలి. ఆ మసాలాలు ఏంటి అంటే నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాలు పల్లీలు, కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నా. ఇది మనం పొడి చేసుకోవాలి. ఇంకా ఆనియన్స్ కూడా నేను ఫ్రై చేసి పెట్టుకున్నా. ఇది కూడా అందులో కలిపి పేస్ట్ చేసేయాలి మొత్తం. మనం ముందుగా ఇది వంకాయ ఫ్రై అయ్యే వరకు మనం అది పేస్ట్ చేసి పెట్టుకున్నాం. మసాలాలన్నీ గ్రైండ్ చేసుకున్నాం. మనం ఇందులోనే ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకోవాలి. తగినంత కారం, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నీ వేసి మనం దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఇది కూడా మిక్సీలో వేద్దాం. ఇంకా పేస్ట్ అయితే అయిపోయింది. ఇది ఇప్పుడు ఇందులో మనం కుక్కర్లో వేద్దాం. ఇంకా ఆయిల్లో ఫ్రై అయిపోయింది కదా, మనం ఈ పేస్ట్ మొత్తం వేద్దాం. మసాలా అంతా కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి. కొంచెంసేపు ఆయిల్లో ఫ్రై చేసి వాటి కోసం విజిల్ పెట్టుకుంటాం. చాలా తొందరగా అయిపోతుంది వంకాయ కర్రీ. మసాలా ఆయిల్లో ఫ్రై అయిపోయింది. మనం ఇందులో వాటర్ పోసేద్దాం. ఆల్రెడీ వంకాయ ఉడికిపోయింది. ఒకటే విజిల్ పెడదాం. మనం ఎక్కువ విజిల్ కూడా అవసరం లేదు. ఇందులో వాటర్ ఉన్నాయి కదా, వాటర్ అన్నీ వేసేస్తాము. ఉడికిపోయింది ఆల్రెడీ. మనకి ఎక్కువ విజిల్ ఏం పెట్టట్లేదు. 1 విజిల్ అయితే పెడుతున్నాం. విజిల్ పెడితే మనకి కర్రీ అనేది తొందరగా అయిపోతుంది. మసాలా కూడా అంతా ఉడికిపోయి మనకి ఆయిల్ మొత్తం ఇట్లా పైకి వచ్చేసి కర్రీ అనేది. మీలో ఎంతమందికి గుత్తి వంకాయ కూర ఇష్టము కామెంట్ చేయండి. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. మీరు ట్రై చేయండి. ఇలా ఈ ప్రాసెస్లో చాలా బాగుంటుంది. త్వరగా అయిపోతుంది. 10 మినిట్స్లో మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు త్వరగా ఫాస్ట్గా కావాలి అనుకుంటే ఇలా చేస్తే త్వరగా అయిపోతుంది. మనకి మసాలా వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. 1 విజిల్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాం. విజిల్ చల్లగైనాక మన కర్రీ ఎట్లయింది చూద్దాం. కుక్కర్ విజిల్ అయితే చల్లగా అయిపోయింది. నేను మూత ఓపెన్ చేద్దాం. వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంతసేపు పడుతుందండి, చాలా తొందరగా అయిపోతుంది. మసాలాలన్నీ ఎంచి పెట్టుకొని గ్రైండ్ చేసుకొని వంకాయలు ఫ్రై చేసుకోవాలి. మసాలా అంతా అందులో వేసేసి ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసేసి వాటర్ పోసి విజిల్ పెట్టేయడం. ఈ కర్రీ మీకు ఎంతమందికి నచ్చింది కామెంట్ అయితే చేయండి, లైక్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.